కళ్యాణి ఓ కళ్యాణి. ఇదిగోండమ్మా వేడి వేడి కాఫీ తీసుకోండి. తప్పమ్మా, పెద్దవాళ్ళని పట్టుకొని అది ఇది అనకూడదు. ఆవిడ నీకు మామ అవుతుంది, మా అమ్మ అని పిలవాలి. నా తల్లే నా తల్లే, ఎంత చక్కగా పిలిచావు నువ్వు. నేను బాగున్నానా? ఉండు చూసి చెప్తాను. అయ్యో చాలా చక్కగా ఉన్నావు తల్లి. నీ కళ్ళు అబ్బో చాలా పెద్ద కళ్ళు, బాగున్నాయి. ఎక్కడో చూసి చెప్తావేంటి? నీ కళ్ళు కనిపించవా? ఏంట మాటలు? తప్పు కదూ. క్షమించండమ్మా, దానికి తెలీదు. తెలీదు కాబట్టి అడిగింది. అర్థమయ్యేలా చెప్పాలి గాని కోప్పడితే ఎలా? చూడమ్మా, ఆ దేవుడు నాకు కంటి చూపివ్వలేదు. నువ్వు నీ కళ్ళతో చూసి నాకు చెప్తే నేను నీ కళ్ళతో చూస్తాను. అంటే నీకేమి కనిపించదా మా అమ్మ? కనిపించదమ్మా. మా అమ్మ? ఆ దేవుడు కనిపిస్తాడమ్మా. దేవుడు అచ్చం నీలాగే ఉంటాడు. అయితే నేను దేవుడితో చెప్పి నీ కళ్ళు ఇవ్వమని చెప్తానులే, సరేనా? నీది ఎంత మంచి మనసు తల్లి, బంగారు కొండ. సరేనమ్మా, మీరు దీంతో మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి జానకి ఎక్కడుందో చూసొస్తాను, సరేనా? చూడు, మా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? పిల్లలు అల్లరి చేస్తేనే ముద్దు కదూ. జానకి, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? అబ్బా, నా దగ్గరే దాపరికం ఎందుకు? చెప్పు, ఏమైందో? లేచిపోయి పెళ్లి చేసుకుందాం రా అన్నాడా? మరి నువ్వేం చెప్పావు? చాలా మంచి పని చేశావు. నువ్వు గనక అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొనుంటే మీ అన్నయ్య మీ అమ్మగారు ప్రాణాలతోనే ఉండేవాళ్లు కాదు. అది కాదు, నాకు తెలిసినంత వరకు గోవింద్ అలాంటి మనిషి కాడు. తనకేం చేయాలో అర్థం కాక అలా అనుంటాడంతే. అమ్మ నీకోసం వెతుకుతోంది, రా వెళదాం. ఇప్పుడు ఆ వివరాలన్నీ అవసరమా? ముందు మీ ఇద్దరి సమస్య తీరిపోయి మీరిద్దరూ ఎలా ఒకటవ్వాలో దాని గురించి ఆలోచించండి. ఆ తర్వాత నా గురించిన అన్ని వివరాలు నేనే నీకు చెప్తాను, సరేనా? నడు నడు. ఏంటమ్మా కళ్యాణి, ఆ రామ్ సంతోష్ని ఇంకా తీసుకురాలేదు. అసలు వాడు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడమ్మా, నువ్వేం కంగారు పడుకో. అమ్మా, వాళ్ళు వస్తున్నారు. ఏంటి వీడు దాన్ని కూడా వెంట పెట్టుకొచ్చాడు? నేనిది ముందే ఎక్స్పెక్ట్ చేశానమ్మా. ఆ విషయం నేను చూసుకుంటాను.
ఉంటాను. హాయ్ బావా. హాయ్. హాయ్ సంతోష్, రారా. ఏంటి బాబా ఇంత లేటుగానే వచ్చేది? హలో. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? బాగున్నారు. నువ్వు? ఫైన్. నేను పార్టీకి రావడం వల్ల మీకేమీ ఇబ్బంది లేదుగా? చాలా ఇబ్బంది. నువ్వు వచ్చినందుకు కాదు, ఇలా అడిగినందుకు. రండి బాబా, అందరికి పరిచయం చేస్తాను. రారా సంతోష్, రారా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశానో మీకు తెలుసా? నాకు కాబోయే భర్తని మీ అందరికీ పరిచయం చేయాలని. ఇంతకాలం మా గురించి చాలా మందికి చాలా రకాల అనుమానాలున్నాయి. వీళ్ళిద్దరూ ఏంటి పెళ్లి చేసుకోవడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారు. అదే నిజమని చెప్పడానికి ఈ పార్టీ అరేంజ్ చేశాను. అన్నట్టు మీ అందరికీ అమ్మాయిని పరిచయం చేయలేదు కదూ? తన పేరు అంజలి, మా బావగారికి అత్త కూతురు. అంతకంటే ఎక్కువ. ఒక రకంగా మా బావకి తను పార్ట్నర్. అంటే నేను లైఫ్ పార్ట్నర్ని, తను బిజినెస్ పార్ట్నర్. అన్నట్టు మీ అందరికి ఇంకో విషయం. పెళ్లికి ముందే నాకు మా బావకి ఒక బాబున్నాడు. వీడు సంతోష్. అర్థం కాలేదా? మా అక్క కొడుకే నాకు కొడుకు. ఈ పెళ్లి ద్వారా నేను ఈ బాబుకి సొంత అమ్మగా మారబోతున్నాను. రోసీ, బాబుకి ఐస్ క్రీమ్ తినిపించు. తీసుకెళ్ళా. మేడం. సంతోష్, అమ్మను గుర్తుపట్టావా? ఎలా ఉన్నావురా? కళ్యాణి, ఓ కళ్యాణి.